మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గారు కూడా జూమ్ లైవ్ లో ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటస్వామి గారు, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడం జరిగింది. మొదటగా బీఆర్ఎస్ నేతలు లేవనెత్తిన ప్రధాన విమర్శలు మనం ఒకసారి చూద్దాం మాట్లాడుకునే ముందు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి ఊసే లేదు. అలాగే మూడోది మహాలక్ష్మి పథకం కింద యువతకు ఇస్తామన్న తులం బంగారం హామీ. మరోవైపు వికలాంగులకు మరియు వృద్ధులకు రావాల్సిన పెన్షన్ బకాయిలు సుమారుగా వచ్చేసి 54,000 వరకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రాలేదు. గత 2 ఏళ్లుగా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు హామీల అమలు కోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కూడా హరీష్ రావు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 3,24,234 కోట్లు ఈ బడ్జెట్ని కేటాయించడం జరిగింది సామాన్యుడికి. మరి ఈ బడ్జెట్ సామాన్యుడికి ఊరట కలిగిస్తుంది అంటారా? మరి మీ వెర్షన్ ఏంటి? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, మీ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు వినోద్ గారు మాట్లాడింది విన్నాను, రామూర్తి గారు మాట్లాడింది విన్నాను. వాళ్ళు ఒక్క మాటలో దీన్ని జీరో బడ్జెట్ అన్నారు. ఇక జీరో బడ్జెట్ అన్నాక ఇక చర్చ ఉంటుంది. బడ్జెట్ జీరో ఉంటుందా అండి? జీరో బడ్జెట్ ఉంటుందా? బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే జీరో బడ్జెట్ అంటారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి దాని యొక్క కేటాయింపులు అన్నీ ఇచ్చిన తర్వాత దాని జీరో బడ్జెట్ అంటే వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఇంకా హామీల విషయానికి వచ్చినట్టు ఏదంటే, ఇప్పుడు అక్కడక్కడ కొన్ని హామీలు సంపూర్ణంగా, ఇప్పుడు మీరు పెన్షన్ అంటున్నారు, పెన్షన్ ఎన్హాన్స్మెంట్ మేము ప్రకటించినాం. ఎన్హాన్స్మెంట్ జరగలేదు కానీ పెన్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్. వాట్ ఎవర్ ద పెన్షన్, రకరకాల పెన్షన్స్ ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఉన్నది, వికలాంగుల పెన్షన్ ఉన్నది, సింగిల్ లేడీ పెన్షన్ ఉన్నది. ఈ రకరకాల పెన్షన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎన్హాన్స్మెంట్స్ ఏవైతే మేము ప్రకటించినామో వాటిల్లో కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఈ కేటాయింపులను ఏమేమి కేటాయింపులు జరిగినాయి, ఏమైనాయి, విమర్శ కోసమే విమర్శ అనంటే ఇంకా అది ఇప్పుడు వినోద్ గారు మాట్లాడిండ్రు. ఆయన కూడా ఈ మాట్లాడుతున్నారు జీరో బడ్జెట్ అనేది. మరి వీరు కూడా మన హైలీ ఎడ్యుకేటెడ్ మన రామూర్తి అన్న గారు. కాబట్టి జీరో బడ్జెట్ అని ఒక మాటతో కొట్టేయడం కాకుండా కేటాయింపుల విషయంలో సంక్షేమానికి ఎంత కేటాయింపు జరిగింది, అభివృద్ధికి ఎంత కేటాయింపు జరిగింది, మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ ఏ కేటాయింపుల ద్వారా ఏమేమి డెఫిసిటీస్ కనిపిస్తున్నాయి, సో వాటి మీద ఒక సద్విమర్శను ఆహ్వానిస్తున్నాం. తర్వాత అంటే బడ్జెట్ యొక్క క్రమము 2014 నుంచి బడ్జెట్లో కేటాయింపులు కు ఒకటేమో వచ్చేటువంటి ఆదాయం, రెండోదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్పులు. సో ఎగ్జిస్టింగ్ అప్పులను తీర్చుకుంటూ వచ్చే ఆదాయాన్ని ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి పెట్టాలి. కానీ ఈ రాష్ట్రము 2023లో మా చేతికి వచ్చే సమయానికి అప్పుల కుప్ప, కాళేశ్వరం మీద ఎంత, ఈ అవినీతిని పక్కన పెడదాం, అవినీతిని పక్కన తీసుకొచ్చినవన్నీ అభివృద్ధికే పెట్టినని నమ్ముదాం కాసేపు. సో అభివృద్ధికే పెట్టినట్టేది ఉంటే అభివృద్ధి నుంచి ఫలాలు రావాలి మనకు. అలా అభివృద్ధి నుంచి మనకు ఫలాలు రావాలి. ఆ ఫలాలు వస్తే ఈ అప్పులను తీర్చే అవకాశం ఉంటుంది. సో ఫలాలు ఏం రాలేదు కాబట్టి అప్పులు అట్నే మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన అప్పుల్ని హలో వినిపిస్తుంది. సో ఈ మిగిలిపోయిన అప్పులను తీర్చుకుంటూ వస్తున్నాం. అప్పులు కట్టకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం, ఎవరు గత ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, పార్టీలు మారినా వీళ్ళు మారుతాయి కానీ ప్రభుత్వం మారదు కదా. ప్రభుత్వం అనేటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో వాట్ ఎవర్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్, ఏదైతే అప్పు చేసినా లేకపోతే మిగులు చేసినా దాన్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో దాంట్లో మేము ఎన్ని అప్పులు కట్టినామో,
ఎంత వడ్డీలు కట్టినాము, ఇవన్నిటిని కూడా ఈ వచ్చిన ఆదాయం నుంచి ఎట్లా దానికి సర్దినము, ఇవన్నీ చేయడానికి నిజంగా చెప్పాలంటే అప్పులు తెచ్చిన దాన్ని నేను తప్పుపడతలేదు, కానీ అప్పులు చేసి తప్పులు చేసినారు. ఆ తప్పుల కారణంగా మనకు రిటర్న్స్ లేవు, దాని మీద వాళ్ళు పెట్టినటువంటి దేని మీద కూడా రిటర్న్స్ లేదు. మరి కాళేశ్వరం గురించి చెప్తున్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక వేరే ఛానల్లో కూడా నేను విన్నాను. సో ఏదో మొత్తం కాళేశ్వరం తోటి మొత్తం పంటలు పండినాయి. కాదండి, కాళేశ్వరం తోటి పంటలు పండినాయి అనేది తప్పు. కాళేశ్వరం కట్టింది వాస్తవమే, అది కుంగింది కూడా వాస్తవమే, దాన్ని రిపేర్ చేయాలనేది కూడా వాస్తవమే. రిపేర్ చేయాలి, తప్పనిసరిగా దాన్ని ఉపయోగించుకోవాలి. అది ప్రజల సొమ్ము, అది 94,000 కోట్లైనా 1,00,000 కోట్లైనా అది ప్రజల సొమ్ము, ఉపయోగించుకోవాలి. మేము కాదంటారు. నేను అవినీతి జరిగింది దాన్ని తిన్నారు దాని చర్చకు నేను పోవటం లేదండి. నేను ఈ బడ్జెట్లో మేము వివిధ వర్గాలకు కేటాయించినటువంటి, ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి మేము కూడా అసంతృప్తిగా ఉన్నాం. నేను ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. మొన్ననే విద్యా కమిషన్ మీద మా గాలి వినోద్ గారు కూడా వచ్చినారు, నేను కూడా ఉన్నాను. దాంట్లో ఇదే విద్యా కమిషన్ 18% వరకు ఇవ్వమన్నది. జస్ట్ మరి 10 దాన్ని ఏమైనా ఎన్హాన్స్ చేస్తే 1% ఎన్హాన్స్ చేసింది లాస్ట్ ఇయర్కు. సో ఇట్లాంటి ఒక లోపాలను మనం డెఫినెట్గా సరిదిద్దాల్సి వస్తుంది. సో దాన్ని కూడా మేము మా ప్రభుత్వ పరంగా, మేము పార్టీ పరంగా కూడా మేము కొన్ని విషయాలను దృష్టిలో తీసుకొస్తాం. డెఫినెట్గా ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాల, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు రావాలి. కేవలం విమర్శ కోసమే కాకుండా, ఇప్పుడు మా వినోద్ గారు ఇలా కూర్చున్నది ఎనలిస్ట్ గా, మరి మాట్లాడేది మాత్రం పార్టీ నాయకునిగా. నిజంగానే వారిని ఇప్పటి నుంచి పార్టీ నాయకునిగా పిలవండి. వారికి ఒక పార్టీ ఉంది, వారి పార్టీ అధ్యక్షుడు కూడా. సో అప్పటి నుంచి పిలిస్తే ఏంటంటే పార్టీ పరంగా బాగుంటది. అనలిస్ట్ గా కూర్చొని పార్టీల పరంగా మాట్లాడడం బాగుండదు. వారు ఓపెన్ గా ఈజ్ ఏ పార్టీ లీడర్ అండ్ ఈజ్ పార్టీ ఈజ్ రిజిస్టర్డ్. సో ఆయన పార్టీ లీడర్ గా పిలవండి. అయితే పార్టీ ఏదైనా, ప్రతిపక్షం ఏదైనా విమర్శనాత్మకంగా విమర్శన కోసం కూర్చోకండి, నిర్మాణాత్మకమైనటువంటి సూచన కోసం కూడా కూర్చోండి. విమర్శ చేయండి, ఇట్ ఈస్ యువర్ రైట్. విమర్శ చేయడం అనేటువంటి ప్రతిపక్షానికి జన్మత పెట్టినటువంటి హక్కు. అది ప్రజాపక్షంగా మాట్లాడాలి, ప్రజల సంక్షేమంగా మాట్లాడాలి, ప్రజల దృష్టితో మాట్లాడాలి. రామూర్తి గారు కొన్ని అంశాలను దృష్టికి తీసుకొచ్చినారు, వాటిని డెఫినెట్ గా పాజిటివ్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని స్పందిస్తాం. ఏవైతే కేవలం విమర్శ కోసమే చేసిందనేది అని సరే విమర్శించింది కదా అని మేము దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ పోతాం, అంతకంటే చేయగలిగిందే ఉండదు. గారు, ఇందాక మనం హామీల గురించి మాట్లాడుకున్న క్రమంలోనే మీరు ఒక మాట అన్నారు, అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయని. మరి ఆ అప్పులను ఎలా కంట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అప్పులు అంటే గత ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చినారు. బట్ ఒక్క మేము దాంట్లో చేయాల్సినటువంటి ఒక ప్రయత్నము దాంట్లో సక్సెస్ అయింది ఎక్కడ అంటే, మేము మళ్ళీ అప్పు తెచ్చినాం. బట్ గత తెచ్చిన అప్పులకు ఇప్పుడు తెచ్చిన అప్పుల్లో తేడా ఏంటంటే, తక్కువ వడ్డీలకు తీసుకురాగలిగినాం, మనం పంపించగలిగినాం. మనకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళను, అది కేంద్ర ప్రభుత్వము ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర రిసోర్స్ ద్వారా కాదు, మనం తెచ్చినటువంటి కంపారిటివ్లీ 11% అట్లా, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ 11% దాకా వెళ్ళినటువంటి అయితే వడ్డీలను we tried our level best to decrease it. దాని ద్వారా ఏంటంటే ఆ 11% ఎక్కువ పర్సెంట్ పోయేదాన్ని ఆపగలిగినాం. సో దట్ దాన్ని అయితే రెండవది ఏంటంటే, ఆదాయం బాగా పెరిగినట్టేది ఉంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చిన అప్పులన్నిటిని కూడా వాళ్ళు సవ్యంగా ఉపయోగించినట్టేది ఉంటే డెఫినెట్గా అది ప్రభుత్వం ఎవరున్నా కూడా ఆదాయం పెరగలేదు అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ వృధాగా పోయినట్టా కాదో ఒకసారి లాజికల్ గా ఆలోచించాను. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినామండి, 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాం. ఆ ఇన్వెస్ట్ చేసిన దాని మీద మనకు రిటర్న్ రాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, అది ఎవరి జేబులకు పోయిందా లేకపోతే ప్రజల దగ్గరికే ఉందా, లేదా ప్రాజెక్ట్ కట్టి అట్లా నిలబడి ఉన్నా కూడా ఆ దాని మీద మనకు వచ్చేటువంటి రిటర్న్స్ లేవు. సో రిటర్న్స్ అనేటువంటి కేవలం అప్పులకు మనం వడ్డీ కట్టడమే తప్ప అప్పులు చేసి కట్టినటువంటి ప్రాజెక్టులో, అప్పులు చేసి కట్టినటువంటి బిల్డింగ్లో, లేకపోతే వాళ్ళ కార్యాలయాల్లో, వాళ్ళ ఏది మన ఈ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో రకరకాల కట్టినని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ రిటర్న్ వచ్చే దాంట్లో కూడా పెట్టాల్సింది కదా. అభివృద్ధికి సంబంధించి
రీప్రొడక్షన్ వైపు కూడా పెట్టున్నట్టేది ఉంటే, ఆ ప్రొడక్షన్ వచ్చినట్టేది ఉంటే రాష్ట్ర ఆదాయానికి కొంత వెన్నుదన్నుగా ఉండేది. ఆ తప్పులు వాళ్ళతో జరిగినాయి. అవినీతి ఒకటే కారణం కాదు, పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని ఎక్కడ పెట్టాలా అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయినరా, లేకపోతే ఇంటెన్షనల్లీ చేసిండ్రా, లేదా అవగాహన లోపంతో చేసిండ్రా, అది వాళ్ళకే వదిలిపెట్టారు, వాళ్ళే చెప్పాలి దానికి. బట్ వన్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్, నో అంటే ఈ అప్పుల ద్వారా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగలేదనేది స్పష్టము. రిమైనింగ్ రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉన్నదో అది రకరకాల కారణాల చేత కొంత డౌన్ అయినటువంటి మాట కూడా వాస్తవం. సో అది కూడా మాకు ఒక ఆశానిపాతంగా పరిణమించింది. ఈవెన్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్ అండ్ టు ఎక్స్టెంట్ పాసిబుల్ మేము ప్రజలకు ఏదైతే చేర్చగలుగుతామో, ఇప్పుడు మేము ప్రామిస్ చేసినటువంటి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ 4,000 చేయలేకపోవచ్చు, కానీ 2,000 అయితే ఇస్తున్నాం. 2,000 మేమే ప్రవేశపెట్టినాం అని అంటే ప్రవేశపెట్టింది మీరే కావచ్చు, కానీ 2,000 మీద మేము 4,000 ఇస్తామని ఆ ఎన్హాన్స్మెంట్ జరగలే. ఇప్పుడు షాది ముబారకో, కళ్యాణ లక్ష్మో ఎవరెవరైతే పెట్టినామో మేము పెట్టినటువంటి అన్నిటిని కూడా రద్దు చేస్తున్నాం. ఏం రద్దు చేయలే, మేము అన్నిటిని కూడా మేము కంటిన్యూ చేసినాం. వాటికి కొంత ఎన్హాన్స్మెంట్ ఇస్తున్నాం. ఆ ఎన్హాన్స్మెంట్ లో మాకు రాబడి తక్కువ ఉన్న కారణంగా, అప్పులకు ఎక్కువ వడ్డీలు పోతున్న కారణంగా ఇప్పటిదాకా పరిస్థితి ఇప్పటికి వచ్చింది. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది. నేను కూడా ప్రభుత్వం మా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సలహా ఇచ్చింది ఏంటంటే, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద ప్రామిసెస్ రాదర్ దెన్ ద న్యూ ప్రాజెక్ట్ లైక్ ద 4th సిటీ ఆర్ ద మూసీ రివర్, ఈ డెవలప్మెంట్, గాంధీ విగ్రహం, దీనికంటే బెటర్ టు బి కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎడ్యుకేషను, తర్వాత వైద్యము, తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా ఇంటర్నల్ గా మేము చెప్పినటువంటి సందర్భం ఉన్నాయి. ఓపెన్ కూడా నేను చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నాను. డెఫినెట్ గా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేసి ప్రతిపక్షంగా వాళ్ళు ఇచ్చే సలహాను కూడా పాజిటివ్ గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.